2019 నుంచి 24 వరకు వాలంటీర్లు అనే ఒక వ్యవస్థ ఉండేది అని చెప్పి భవిష్యత్తులో చెప్పుకోవాలేమో. ఒకప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక దిక్సూచి అవుతుంది ఆంధ్రప్రదేశ్. పక్క రాష్ట్రాలు కాదు, పక్క దేశాలు కూడా అప్పట్లో సౌత్ ఆఫ్రికా వంటివి కూడా ఎంక్వైరీ చేసినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలాగా ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నారు చాలా గర్వంగా. పక్క రాష్ట్రాలు కూడా తొంగు చూసాయి మన వైపు అని చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఓకే, అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యవస్థను పక్కన పెట్టేసి అని అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ తరపున ఎందుకు పోరాటం చేయట్లేదు? ఇప్పుడు ఒక విద్యుత్ ఛార్జీలకు సంబంధించో లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించో మన రైతులకు సంబంధించో ఒక షెడ్యూల్ వేసుకున్నారు కదా. దానికంటే ముందు ఆయన అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, వాలంటీర్ వ్యవస్థను పర్మనెంట్ చేస్తాం, నా మొదటి సంతకం అదే పెడతానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి.